హలో ఫ్రెండ్స్, నేను చెప్తానన్నాను కదా మా ఊడి పేరు నేను చెప్పనంట, ఈడే చెప్తాడంట. అవునన్య, నేనే చెప్తాను. నా పేరు ఏంటంటే ఎంసీ క్వీన్ అన్య. నా పేరు ఎంసీ క్వీన్. ఓకే, ఇప్పుడు మనము నీ పేరు ఎంసీ క్వీన్. ఓకే, బాగుందిరా పేరు. ఇప్పుడు మనం డోరేమోన్ అయితే కలవడానికి వెళ్తున్నాం. అవునన్య, డోరేమోన్ ఎవరు అసలు? ఓ, నీకు తెలియదు కదా, నువ్వు వేరే యూనివర్స్ నుంచి వచ్చావు కదా, మర్చిపోయా. ఆడు మా జపాన్లో ఫేమస్. జపాన్లో ఫేమస్ తెలుసా? మైకల్కి తెలుసు ఆడిల్లు, కానీ ఆడే వస్తున్నాడంట. కానీ ఎక్కడ వస్తాడో తెలీదు. అన్ని మైకల్కి అన్ని లొకేషన్ పెట్టమనాలి. ఉత్తుగా రౌండ్లు వేద్దామని ఇలా వచ్చా అంతే. స్టంటే ఇచ్చారా? అయ్యా, ఏమవలేదంటారా నీకు? అన్యా, నాకేమవదు అన్యా, ఎందుకంటే ఇది ఫైబర్తో తయారు చేశారు నన్ను. అవునా? ఓకే, ఇంత కూడా అవ్వలేదు ఏమి నీకు? ఆశ్చర్యపోయాను రా. మామూలు కార్లు అంటే బాబీ మామూలుగా తుక్కులు అయిపోతాయి. అసలు మామూలు కార్లు అస్సలు ఉండలేవు. నువ్వు ఉన్నావు. సరే, తొందరగా మైకల్ గారిని లొకేషన్ అడగాలి, ఎక్కడ వస్తాడా అని. మైకేల్ ఫోన్ నెంబర్ తెలుసు. హలో మైకేల్. అరే, బయట ఉన్నాను నేను. లొకేషనా చూస్తున్నాను. చూసాను రా, కనిపించింది. పెట్టేసాను చూడు, వాట్సాప్లో పెట్టాను. బయటకు వెళ్తున్నాను కొంచెం, ఒకసారి ఆగు, దిగి చూస్తాను. లొకేషన్ వచ్చేద్దా? పెట్టాను చూడు. ఓకే మైకిల్, ఓకే ఓకే ఓకే. లొకేషన్ అయితే పెట్టాడు గైస్. అదే మన ఈసారి రైల్వే స్టేషన్ నుంచి కాకుండా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాడంట. వెళ్దాం ఒకసారి. వెళ్దాం. ఎక్కడప్పుడు ఉన్నాడబ్బా మనోడు? ఏడబ్బా ఈడు ఎక్కడున్నాడు? అన్నా, బ్యాక్ సైడ్ వెనకాల. ఏడబ్బా, ఎవరో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అన్నా, వెనకాల బ్యాక్ సైడ్. ఓ డోరేమోన్, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను అన్య, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. చాలా రోజులైందిరా వచ్చి. అరే ఎంసీ క్వీన్, నువ్వు వచ్చే మా వాడికి బైక్ మీద అన్నీ చూపించేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో. అన్నీ చూపించేసి ఇంటికి తీసుకొస్తాను, ఓకేనా? వెళ్ళిపో ఇంటికి. గైస్, బైక్స్ అవి అవన్నీ అంత అవైలబుల్ లేవు. మనోడిని కార్లో తీసుకెళ్తాను. నీ పేరేంటన్నా? నా పేరా జో 999. జో అని పిలుస్తాను. జోన్నా అని సార్. జోన్నా, నాకు ఈ సిటీ నచ్చలేదన్నా. ఒరే ఏంట్రా, మా సిటీ నచ్చలేదు, ఒకసారి ముందు చూడు. అన్నా, ఈ సిటీ పేరు ఏంటన్నా? ఈ సిటీ పేరు లాస్ ఏంటోస్. చూడు మొత్తం, నువ్వేం మాట్లాడుకో, నీకు మొత్తం చూపించేస్తాను. సారీ అన్నా, ఇలా ఉంటుంది. ఇంతవరకు నా పాత ఇల్లు ఏంటిదో తెలుసా? నా పాత ఇల్లు ఇదిగో, ఇదే డోరేమోన్. ఇప్పుడు వెళ్ళలేము లోపలికి, వద్దు ఇప్పుడు. ఇంకా నువ్వు వచ్చిన ఎయిర్పోర్ట్ ఇదే. ఇది మన ఇల్లు చూపించిన. ఫస్ట్ మైకిల్ కాడ ఇల్లు చూపిస్తాను. ఆడు ఇక్కడ లేరంట,
ఎక్కడ ఉన్నాడంట? పర్వాలేదులే, చూపెడితే మంచిది కదా మైకిల్ ఇల్లు. అయ్యో సారీ అన్న, అది ముందు కనపడదు కదా. అదే హౌస్ మైకిల్ గాడి ఇల్లు. ఇది ముందు ఇదన్నమాట మైకిల్ గాడి ఇల్లు. బాగుందా? సరే సరే బాయ్ బాయ్ చెప్పరా. బాయ్.